వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేనున్నాను ఆంజనేయ రాజు గారితో, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి చాలామందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, తర్వాత వచ్చే పరిణామాలు కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా? జనరల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 16 గంటలు, 12 గంటలు, 20 గంటలు తినకుండా ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతున్నాయి అని చెప్పి అందరు డాక్టర్స్ చెప్తున్నారు. మనకి ఎప్పటి నుంచో ఉంది. మరి అది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు చేయొచ్చా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. ఒంట్లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, లేదంటే ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ టైం ఉపవాసం ఉండొచ్చా అనేది అందరిలో ఉంది సార్. నాకు ఈ వ్యాధి ఉంది, నేను ఉండొచ్చా, నాకు ఇది ఉంది అని చెప్తుంటారు కదా. అసలు ఎవరు అంటే వీళ్ళు ఎక్సెప్ట్ చేయకూడదు అదే అలాంటిది ఏమైనా ఉంటుందా ఉపవాసానికి? అంటే అది శరీర తత్వం మీద ఆధారపడుతుంది. అంటే కొంతమందికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, కొంతమందికి తక్కువ ఉంది. అది ఏజ్ మీద ఆధారపడి ఉంది, వాళ్ళకున్న రీడింగ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందమ్మా. కొంతమందికి ఇబ్బంది ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళకి ఏంటంటే టైంకి తినకపోతే షుగర్ డౌన్ అయిపోవడం, అంటే ఏజ్ ఫ్యాక్టర్ అవనివ్వండి, ఇంకొక రకం. కొంతమందికి ఏంటంటే వాళ్ళు తినకపోయినా ఏమీ చేయదు. వాళ్ళు టైంకి తినకపోయినా కానీ, టైంకి తిన్నా కానీ, ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా కూడా వాళ్ళకి అంత ప్రభావం చూపించుతాము. అందరి శరీరాలు ఒకలాగా రియాక్ట్ అవ్వవు. అలాగ సమయానికి ఆహారం తినకపోతే ఇన్సులిన్ డౌన్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు మట్టుకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అయ్యి చాలా స్లోగా మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్ళాలమ్మా. స్టడీ చేసుకుంటా. సపోజు 12 గంటలు, 10 గంటలు, 9 గంటలు ఏదో ఒక టైం పెట్టుకుని ఆ టైం తర్వాత ఏదో కొద్దిగా తినటం, మామూలుగా తిన్నట్టు కాకుండా గ్యాప్ పెంచుకోవడం. అదే మళ్ళీ 9 గంటల నుంచి 9:30 గంటలు, 10 గంటలు అలా స్లోగా పెంచుకుంటా శరీరానికి అలవాటు చేసుకుంటా వెళ్తే ఏ విధమైన ఇబ్బంది రాదు. ఓకే, నేను చెప్పేది కాదు, డాక్టర్స్ కానీ లేకపోతే మన యోగిక్ సైన్స్లో కూడా, యోగిక్ సైన్స్ మోడర్న్ సైన్స్ కలిపినప్పుడు ఏమంటారంటే, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మీరు ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల ఆహారానికి మధ్యన ఆ ఎక్కువ గ్యాప్ ఇచ్చిన టైంలో మీ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి టీ సెల్స్ పుట్టిస్తుంది. ఆ టీ సెల్ అనేది మీ బాడీలో చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ సెల్ అన్నమాట. ఈ టీ సెల్ అనేది మేము ఎక్కడ చూస్తామంటే ఎయిడ్స్ కేసులోని, హెచ్ఐవి కేసెస్లోని ఈ CD4 సెల్స్ అంటాం మేము. ఈ టీ సెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ CD4 సెల్, టీ సెల్ ఇవన్నీ కూడా రిలేటెడ్. ఈ టీ సెల్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతున్నాము. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా CD4 సెల్స్ కూడా పెరుగుతాయి, వైరస్ కౌంట్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ టీ సెల్ వైరస్ని చంపేస్తుంది. ఈ టీ సెల్ పెరగాలి మన శరీరంలో అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది, అంటే మన ఉపవాసం అనుకోండి. అది మీరు అది కీటో డైట్ అంటారు, ఇంటర్మీడియట్ డైట్ అంటారు, ఏంటో నాకు తెలియదు. అది కానీ ఉపవాసం అనేది అంత అద్భుతం చేస్తుంది కాబట్టి ఇస్లామిజంలో 1 నెల పాటు వాళ్ళకి ఉపవాసం అనేది పెట్టాడమ్మా ఆ ప్రీస్ట్ అనే. అదేవిధంగా మనకి ధనుర్మాసం అని, కార్తీక మాసం అని, ఒక పూట తింటాం, ఒక పూట ఉపవాసం ఉంటాం, లేకపోతే టైమ్లీ తింటాం. స్నానం అనేది అక్కడ స్నానం దగ్గర కూడా అద్భుతమైన ఇది ఉందమ్మా. ఆ స్నానం కూడా ఏ నీళ్లతో చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా, సముద్రం నీళ్ళలో ఏముంది, నది నీళ్ళల్లో ఏముంది, కాలువలో ఏముంది, నూతిలో ఏముంది, చెరువులో ఏముంది. ఆ చెరువులో కూడా మళ్ళీ హంసలు తిరిగే చెరువులు అని కొన్ని ఉంటాయి. అలాగే అలా కాకుండా చేపలు, నాసు, కలవపూలు, తామరపూలు ఇలాంటివి ఉండేదానికి ఒక గుణం ఉంటుంది. అలాగే ఏమీ లేకుండా క్లియర్గా ఉండి ఎండపడని చెరువులో ఉన్న నీళ్ళకి ఒక గుణం ఉంటుందమ్మా. వెన్నెల ఎండ పడే నీళ్ళకి ఒక గుణం. ఇన్ని రకాల ఆయుర్వేదంలో అద్భుతంగా రాసి ఉంటాయి. ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకెళ్తే శరీర తత్వం మీద డిపెండ్ అయ్యి ఉంది. కానమ్మా ఇక్కడ మనం పూర్వకాలం ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రకాల నీళ్లను కూడా ఎటువంటి నీరు తాగితే మంచిది. పూర్వం స్కిన్ డిసీజెస్ వచ్చినాయి అనుకోండి, సముద్ర స్నానానికి వెళ్ళరా తగ్గిపోతాయని వారు నిజంగా తగ్గిపోయి. సొరయాసిస్ కూడా ఇప్పటికీ నేను చెప్తున్నానమ్మా, సొరయాసిస్ వచ్చిన వాళ్ళు సముద్రపొట్టున ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళు ఉప్పు నీళ్లు సముద్రంలో దిగటం భయం అయితే కనీసం
అన్ని చోట్ల దిగటం ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే ఆ ఉప్పు నీళ్ళు తెచ్చుకుని స్నానం చేస్తే రోజు డెఫినెట్గా సొరయాసిస్లో అనేక రకాలు తగ్గిపోవడానికి అవకాశం ఉందమ్మా. అలాగే ఇప్పుడు గంగా నీరు ఉందండి. గంగలో ఇవాళ ఫారినర్స్ విపరీతంగా రీసెర్చ్ చేస్తున్నారు. గంగా అంతా కల్మషం అయిపోయింది. కాశీలోనేమో ఖాళీ కాలిన శవాలను దోసేస్తారు, కొంతమంది శవాలను అలాగే పడేస్తారు, డ్రైనేజ్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ఇలా రకరకాలుగా అనుకుని వాళ్ళ వాటర్ టెస్ట్ చేసి తీసుకుని సీసాలు పోసి చూస్తే తీసినప్పుడు ఎంత బ్యాక్టీరియా ఉంది ఆ మురుగ్గా ఉన్న ఏరియాలో మన్నాడికి 100% క్లీన్ అయిపోతుందంట. ఎలా క్లీన్ అవుతుంది అనేది ఎప్పటికీ అర్థం అవట్లేదు. అందుకే గంగకి అంత పవిత్రత అనేది ఇచ్చారు. పూర్వం గంగా నీళ్లు గోప్రవేశం అయితే గంగా నీళ్లు జిమ్మేవారమ్మ. అలాగే గంగ తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ గంగా చెంబులు ఎన్నో పట్టుకొచ్చేవారు. లీటర్లు నీళ్లు పట్టుకొచ్చి ఆ రాగి చెంబులో సీలేసిన చెంబులుండి ఎంతంతుండి అవి పట్టుకొచ్చి అందరికీ తలోటి ఇచ్చేవారు. కాశీ త్వరాలని లేకపోతే గంగ నీళ్ళని. ఎవరికైనా జబ్బు వచ్చినప్పుడు కూడా చనిపోయే ముందర కూడా ఆ గంగ నీళ్ళలో తులసి రసం వేసి తాగించేవారు. ఇలాగా ఆ పవిత్రత అవనండి, అందులో ఉన్న ఆ అద్భుతమైన కెపాసిటీ, జబ్బుని తగ్గించడం, క్రిముల్ని నాశనం చేసి మళ్ళీ ప్యూరిఫై అయిపోవడం అనేది ప్రపంచంలో ఇవాళ ఏ సైంటిస్ట్కి అందట్లా. ఏమీ అందట్లేదు ఇవాళ మోడర్న్ సైన్స్ ప్రకారం. మరి ఏ సైన్స్ తెలిసిన దానికి అంత పవిత్రత పెట్టారు మన వాళ్ళు? ఏ విధంగా పెట్టారు అంటే ఆ సైన్స్ని ఒప్పుకోరు కదా మీరు. ఒప్పుకున్నప్పుడు మరి వాళ్ళు ఎలా చేశారు? ఆ గంగను చూస్తే ఒప్పుకోవాల్సి వస్తుంది కదా, ఒప్పుకోవాల్సిందే, కాదంటానికి వాళ్ళకి అర్థం అవట్లేదు ఎలా జరుగుతుంది అంటే. ఆ పవిత్ర హిమాలయాల నుంచి అనేక రకాల ఔషధులతో కూడున్న అడవుల్లోంచి మూలికలు అవన్నీ తగులుతా అనేక రకాలైన మినరల్స్తో కూడి ఉన్న అక్కడి నుంచి పారి ఎన్నో రకాల కొండల మీద కురిసిన వర్షం, చెట్ల మించి కొండల మించి సెలయేళ్ళు ఇవన్నీ కలిసి ఒక నదిగా ఫామ్ అయ్యింది. అంటే అక్కడ వైబ్రేషన్ అవ్వచ్చు, ఆ మూలికల్లో ఉన్న అద్భుత శక్తి, ఆ పర్వతాల్లో ఆ మూలికల్లో ఆ మట్టిలో ఉన్న శక్తి అవ్వచ్చు ఏంటనేది. మేము చాలా గొప్ప వాళ్ళని చంద్రమండలానికి వెళ్ళాము, సూర్యమండలానికి వెళ్తున్నాం అన్న. మరి ఆ నీళ్ళలో రహస్యం ఇంతవరకు ఎందుకు తెలుసుకోలేకపోయారని అడుగుతున్నానమ్మా నేను. అన్ని రకాల అద్భుతాలు ఉండేవి కాబట్టి ఎన్నాటికి లింక్ ఉందమ్మా. ఏదో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేస్తున్నాం అంటే చేసేయడం, లేకపోతే ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అంటే దీని వెనకాల అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒక యోగా మాస్టర్ ఉన్నాడు, ఆయన చేసినా కానీ ఆయనకి తట్టుకునే శక్తి వస్తుంది. ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు, అతనికి ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సాధారణంగా ఉండవాళ్ళకి, ఒకవేళ ఉన్నా కూడా తట్టుకునే శక్తి వాళ్ళ శరీరంలో ఉంది. అదే ఒక 80 ఏళ్ళు ఆయన ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే షుగర్ తగ్గిపోతుందని ఆయన చేసాడు అనుకోండి. షుగర్ తగ్గిపోతే ఏమవుతుందమ్మా, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయాలి, చాలా ఇబ్బందులు పడాలి, మనిషి కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగా అందరినీ ఒక తాటికి కట్టడం అనేది రాంగమ్మ. అలా కాకుండా మన శరీర తత్వం, మన వయస్సు, మనం వాడే మెడిసిన్, మన డాక్టర్ ఇచ్చే సలహాలు ఇవన్నీ ఫాలో అవుతా కనుక చేసుకుంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏదైనా సరే ఇప్పుడు శరీరానికి సడన్గా అలవాటు చేయకూడదమ్మా. ఏదైనా సరే శరీర తత్వాన్ని చూసుకుంటా స్టెప్ బై స్టెప్ అలవాటు చేసుకుంటూ వెళ్తే, ఆ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్గా ఏ వ్యాధి ఉన్న వాళ్ళైనా సరే మీరేదో అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలాంటివి చేయడానికి ఇబ్బంది ఏముండదు, డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే, నిజంగా సార్ ఏదైనా మన వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే చేయమంటే అక్కడ చాలా డౌట్స్ వస్తాయి. మీ డౌట్స్ కూడా చాలా క్లారిఫై అయ్యాయని మేము కూడా అనుకుంటున్నాము. ఇంకేదైనా ఇంటర్మీడియట్ డైటింగ్ చేసేప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఫెయింట్ అయిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఒకవేళ అలా జరుగుతుంటే మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని మీ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. డాక్టర్ సలహాతో చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారమ్మా, వాకింగ్ అంటే లేడీస్ ఇంట్లో వంట చేసుకునే లేడీస్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే 3 నుంచి 5 కిలోమీటర్లు నడిచేస్తారు వాళ్ళ పనిలో, వాళ్ళు సెపరేట్గా వాకింగ్కి వెళ్ళక్కర్లేదు. కానీ మన పక్కింటి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోతాం. లేకపోతే అది ఏ ఏజ్ తోటి సంబంధం ఉంది, మన శరీరం సరిపోతుందా లేదా, శక్తి ఉందా లేదా, వాకింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, వాకింగ్ చేసే ముందర వామప్ ఎలా చేయాలి, అయిపోయాక మళ్ళీ వామప్ ఎలా చేసుకోవాలి, వాటర్ ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఏమీ లేదమ్మా. ఊరికి అందరూ వెళ్ళిపోవడం చేసేయటం. అదేవిధంగా ఇది కూడా ఒకళ్ళు చేస్తున్నారంటే అందరూ చేయకూడదు.
మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని మీ శక్తిని అర్థం చేసుకుని తప్ప చేయకుండా ఉంటే మీరు అన్నట్టుగా ఇన్సులిన్ డౌన్ అయిపోవడం, షుగర్ డౌన్ అయిపోతే హాస్పిటల్లో జాయిన్ చేయడం, మళ్ళీ కంగారు పడడం ఇలాంటివి జరగవచ్చు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. బీపీ ఉన్నవాళ్ళేమో పరిగెత్తితే నేను తగ్గిపోతానని, బీపీ పెరిగిపోతే ఏమవుతుందమ్మా హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇలాగ శరీర తత్వాన్ని బట్టి ఏదైనా చేయాలి తప్ప దీనికి ఇలా చేస్తే తగ్గిపోతుంది, ఇలా చేస్తే కరెక్ట్ అంటే అది రాంగే అవుతుందండి ఎప్పుడు. మీ శరీర తత్వానికి తగ్గట్టుగా మీరు ఏం చేసినా, డైట్ అవ్వనివ్వండి, వాకింగ్ జాగింగ్ అవ్వనివ్వండి, ఉపవాసం అవ్వనివ్వండి, అవునండి. మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలండి. ఏది చేసినా కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయరాజు సార్ త్రూ నేను కూడా ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.